ఒక యువకుడు యేసు దగ్గరికి వచ్చి, బోధకుడా, శాశ్వత జీవం పొందాలంటే నేను ఏ మంచి పని చేయాలి అని అడిగాడు. యేసు దానికి, మంచివాడు ఒక్కడే ఉన్నాడు, నీవు శాశ్వత జీవం కోరుకుంటే ఆజ్ఞలను పాటించు అని అన్నాడు. యువకుడు మళ్ళీ అడిగాడు, ఏ ఆజ్ఞలు? యేసు చెప్పారు, నరహత్య చేయొద్దు, వ్యభిచారం, దొంగతనం చేయొద్దు, అబద్ధ సాక్ష్యాలు చెప్పవద్దు, నీ తల్లిదండ్రులను గౌరవించు, నిన్ను నీవు ఎంతగా ప్రేమించుకుంటావో నీ పొరుగువాణ్ణి కూడా అంతగానే ప్రేమించు అని అన్నారు. అప్పుడు మళ్ళీ ఆ యువకుడు, వీటన్నిటినీ నేను చిన్నప్పటినుంచి పాటిస్తున్నాను, ఇంకా నేనేం చేయాలి బోధకుడా అని అడిగాడు. యేసు అతనితో, నీవు పరిపూర్ణుడవ్వాలనుకుంటే నీకున్నదంతా అమ్మేసి పేదవారికి పంచిపెట్టు, అప్పుడు నీకు పరలోకంలో ఆస్తి కలుగుతుంది, ఆ తర్వాత వచ్చి నన్ననుసరించు. కాని అతను గొప్ప ఆస్తిపరుడు. ఈ మాటలు వినగానే చాలా విచారపడి తిరిగి వెళ్లిపోయాడు. అప్పుడు యేసు తన శిష్యులతో ఈ విధంగా చెప్పారు, ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించడం చాలా కష్టం. ధనవంతుడు పరలోకంలోకి వెళ్లడం కంటే సూదిరంధ్రం గుండా ఒంటె వెళ్లడం తేలిక. శిష్యులు ఆశ్చర్యపడి అడిగారు, ఇలా అయితే ఎవరు పరలోకంలో ప్రవేశించగలరు? యేసు చెప్పారు, ఇది మానవులకు అసాధ్యమే కాని దేవునికి సమస్తము సాధ్యమే. మనిషి శక్తితో రక్షణ అసాధ్యం కాని దేవుని శక్తితో అన్ని సాధ్యమే. సంపదను కాదు కాని రక్షకుడైన యేసును ఎంచుకోండి, ఆయనను అనుసరించే వారికి శాశ్వత జీవం ఉంటుంది. Please subscribe.